రైట్, ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ అద్భుత ఖగోళ దృశ్యం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనిపించనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటల నుండి 58 నిమిషాల గ్రహణం ప్రారంభమవుతుంది. ఇక 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు కూడా సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ప్రస్తుతం మీకు సంబంధించినటువంటి అక్కడ ఆలయాల్లో సంబంధించినటువంటి అర్చకులు ఏమంటున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అలాగే దర్శన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సాయిరామ్, ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు రాత్రి 9:30 గంటలకి ప్రారంభం కాబోతుంది. ఇది ప్రపంచంలోనే చాలా అరుదైన చంద్రగ్రహణంగా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని దేవాలయాల్లో కూడా ఈ చంద్రగ్రహణంకి సంబంధించి అప్పుడే కొన్ని ఏదైతే సాంప్రదాయబద్ధంగా కొన్ని పద్ధతులు వస్తున్నాయో అవన్నీ కూడా పాటిస్తున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రగ్రహణం సమయంలో ఆలయాలు ఏమీ కూడా తెరిచి ఉండకూడదు అని ఒక పూర్వం నుంచి వస్తున్న ఆ సాంప్రదాయం. దాని ప్రకారం చూసినట్లయితే ఒక నక్షత్రాలు తిరుగుని బట్టి కొన్ని ఆలయాల్ని ముందుగా మూస్తున్నారు, కొన్ని ఆలయాల్ని సాయంత్రం మూసివేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే పంచారామాల్లో ప్రముఖమైన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడే 12 గంటలకి మూసివేశారు. భక్తుల్ని ఎవరిని కూడా ప్రవేశించకుండా ఆ ఆలయానికి ప్రధాన ద్వారానికి తాళాలేసిన పరిస్థితి. అలాగే చూసినట్లయితే మరొక పంచారామ క్షేత్రం సామలకోటలో కూడా ఇదే ఆలయాన్ని మూసివేశారు 12 గంటలకి. అయితే తిరిగి రేపు ఉదయం 7 గంటలకి అలాగే సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత భక్తుల దర్శనం కోసం ఇక్కడ తలుపుల్ని ఓపెన్ చేస్తారు. అయితే రాజమండ్రి చూసినట్టయితే ఇక్కడ ఉమా మార్కండేయ స్వామి ఆలయం, అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ మరొక శివాలయాలన్నీ కూడా 1 గంటకి ఇక్కడ తలుపులు మూసివేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా భక్తుల దర్శనాలు జరిగినాయి. అయితే చంద్రగ్రహణం ఈ రోజు కావడంతో ముందుగానే భక్తులకు తెలియడంతో ముందుగానే ఆలయాలకి వెళ్తున్న వారి సంఖ్య క్రమేణా మధ్యాహ్నానికే తగ్గిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రముఖ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ వాడపల్లి ఆలయంలో కూడా ఆ స్వామివారిని ఇప్పుడు 12:30 గంటలకి స్వామివారి ఆ ప్రధాన ఆలయం ద్వారాలు తాళాలు వేస్తున్నారు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 7 గంటల తర్వాత భక్తుల దర్శనం కోసం ఇక్కడ సంప్రోక్షణ కార్యక్రమాలు, ప్రత్యేక పూజల తర్వాత ఇక్కడ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే ఇప్పుడు రాజమండ్రిలో అనేక విగ్రహాలకి, అంటే అనేక శివాలయాల్లో కావచ్చు, ఆంజనేయ స్వామి విగ్రహాలకి కావచ్చు, ఇతర అమ్మవారి ఆలయాలకి కావచ్చు, అన్ని ఆలయాలకి కూడా ఏదైతే ఒక టవల్ కప్పి ఆ విగ్రహాలకి మూత వేసిన పరిస్థితి ఉంది. టవల్స్ అలాగే ప్రత్యేకమైన పట్టు వస్త్రాలు కప్పి మూత వేశారు. దీని మీద మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం ఈరోజు చాలా ఇదిగా భావిస్తూ ఇక్కడ భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ప్రజలు ఈ చంద్రగ్రహణం అంటే ఏదైతే పద్ధతులు ఉన్నాయో అట్లనే కూడా పాటిస్తున్నారు. ఈరోజు 9:30 గంటలకి ప్రారంభమవుతున్న ఈ చంద్రగ్రహణం ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఉదయం ఎన్ని గంటల నుంచి చంద్రగ్రహణం వీడుతుంది, ఎన్ని గంటలకు పుణ్య స్నానాలు చేయవలసి వస్తుంది, ఇక్కడ మన పురోహితులు గారు ఉన్నారు, చెప్పండి సార్, ఏ విధంగా మనం చూడాలి? నమశివాభ్యాం అశివాపమాభ్యాం అశేష కళ్యాణ విశేషతాభ్యాం అసంభవాభ్యాం శృతి సంభవాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణము. అందులోని ఈ చంద్రగ్రహణం గురించి ఎవరు కూడా భయభ్రాంతులు గురవద్దు. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం మనకి 9:57 నుండి 1:30 వరకు ఉంటుంది. ఇది 3:30 వరకు కూడా ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణంగా పరిగణింపబడుతుంది. ఇది ప్రపంచమంతా కూడా, మన భారతదేశం అదే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణకి ప్రభావం ఉంటుంది. అందువలన ముఖ్యంగా ఈ చంద్రగ్రహణంలో, ముఖ్యంగా ఈ గ్రహణంలో శతభిష నక్షత్రము మరియు మకర కుంభ మీనరాశుల వారికి ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం చాలా ఉత్తమం. ఈ చంద్రగ్రహణ సమయంలో ముఖ్యంగా వారు ఏదైతే ఆహార నియమాలు పాటించేవారు, లేదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వృద్ధాప్యంలో ఉన్నవారు, పిల్లలు తప్ప మిగతా వారందరూ కూడా 7 గంటల సమయం లోపల ఈ ఆహారం యొక్క పదార్థాలన్నీ కూడా ద్రవ పదార్థాలు అయితేనేమి లేదా ఘన పదార్థాలు అయితేనేమి
7 గంటల సమయం లోపల వారు అన్నీ కూడా భుజించి ఉండాలి. ఎందుకంటే గ్రహణానికి ముందుగా కడుపులో ఏదో ఉండకూడదు, అరిగిపోవాలని చెప్పి శాస్త్రీయం అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ ఆచార నియమాలు పాటిస్తూ ఉంటారో వారికి అంతా కూడా చాలా విశేషమైన సమయం. ఇది ఈరోజు చూసినట్లయితే Right. ఈ చంద్రగ్రహణం తోటి ఎవరైనా సరే భక్తులు ప్రజలు ఎవరైనా అందరూ కూడా ఈ సాయంత్రం 7 గంటల లోపల ఆహారం కానీ అల్పాహారం కానీ అన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకోకూడదు, ముందుగానే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ పురోహితులు గారు చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈరోజు చంద్రగ్రహణం చూసినట్లయితే సంపూర్ణ చంద్రగ్రహణం ఎవరు Right. వీక్షించకూడదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న చంద్రగ్రహణం మీద తాజా పరిస్థితి. వార్సు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.